హాయ్ ఫ్రెండ్స్, పప్పు టమాటో చేసుకునే విధానం. ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. బాగా కడుక్కోండి. 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమాటో పప్పు కాబట్టి టమాటాలు నేను 3 తీసుకున్నాను. కట్ చేసి కుక్కర్లో వేసుకోవడమే. మా దగ్గర కొంచెం పాలకూర ఉందండి. చిన్న ముక్క అల్లం కూడా దంచుకొని వేసుకోండి. అల్లం ఫ్లేవర్ బాగుంటుంది. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం నూనె కూడా వేసుకోండి. కుక్కర్ పై మూత పెట్టేసుకోవడమే. నూనె వేసుకోవడం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ అనేది బయటికి రాదు. చూడండి, విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పప్పు చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. మీలో ఎంతమందికి పప్పు బాగా కుక్ అయితే ఇష్టం? తపాలు తీసుకొని తపాలు వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. పప్పులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసానండి. ఎండుమిర్చి 2 వేసాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పప్పులో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత పప్పు వేసుకోవడమే. సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, పప్పు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.